క్వాంటిటీ టేక్ ఆఫ్ షీట్ అంటే ఏంటి? ఓకే. సో అంటే మనం బిఓక్యూ అనేది క్లయింట్కి బిల్లు పెట్టేటప్పుడు మనం ఐటమ్స్ అనేది క్వాంటిటీ టేక్ ఆఫ్ షీట్లో మనం క్యాప్చర్ చేస్తాం. సో ఇది మనకి ఆర్ఏ బిల్లు మనం పెట్టడానికి మనం యూస్ చేసే ఫార్మాట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్మాట్ విచ్ క్యూఎస్ అనే వాళ్ళు యూస్ చేసే ఇంపార్టెంట్ ఫార్మాట్. దిస్ ఈస్ క్వాంటిటీ టేక్ ఆఫ్ షీట్. సో దీంట్లో అసలు మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ఫస్ట్లో చూద్దాం. సో ఫస్ట్ ప్రాజెక్ట్. సో అంటే మన ప్రాజెక్ట్ నేమ్ అనేది మనం ఫస్ట్ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ డ్రాయింగ్, రిఫరెన్స్ డ్రాయింగ్. మనం ఏ డ్రాయింగ్ రిఫర్ చేసి ఈ క్వాంటిటీస్ అనేవి మనం తీస్తున్నాము. ఓకే. సో మనం పుట్టింగ్ డ్రాయింగ్ అనుకోండి, పుట్టింగ్ డ్రాయింగ్ అని మెన్షన్ చేస్తాం. లేదంటే డ్రాయింగ్కి ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబర్ అనేది మనం ఇక్కడ క్యాప్చర్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం దీంట్లో క్వాంటిటీ టేక్ ఆఫ్ షీట్లో మనం ఫాలో అవ్వాల్సిన తీసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటియో చూద్దాం. సో ఫస్ట్ సీరియల్ నెంబర్. సో సీరియల్ నెంబర్లో మనకి ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని సీరియల్ నెంబర్లు యాడ్ చేసుకుంటా పోతాం. 1 2 3 4 5 అలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం ఇక్కడ పెంచుకుంటా పోతాం. నెక్స్ట్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ మనం ఫుటింగ్ కాంక్రీట్ అండ్ ఫుటింగ్ షట్టరింగ్ గురించి చూస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఫుటింగ్ కాంక్రీట్ అని తీసుకున్నాం. ఓకే. సో అలా కాకుండా మనం ప్లింత్ బీమ్ క్వాంటిటీ తీస్తాం అనుకోండి. సో ప్లింత్ బీమ్ క్వాంటిటీ అని తీసుకుంటాం. వాట్ ఎవర్ స్లాబ్ అయితే స్లాబ్ క్వాంటిటీ, బ్రిక్ వర్క్ అయితే బ్రిక్ వర్క్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం.